ఝాన్సీ అనే నేను నా హక్కుల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు? నేను సంక్రాంతి కోసం పెట్టిన ముగ్గిది. నన్ను పొగడ్డం మానేసి ముగ్గెలా ఉందో చెప్పండి. చెప్పాను కదా బాను, ఈ ప్రపంచంలో నాకు అందంగా కనిపించేది నువ్వే. నిన్ను మించి ఏది నాకు గొప్పగా కనిపించదు. ఈ ముగ్గు నీలాగే ఉంది అంటే అది ఎంత అందంగా ఉందో నా మాటల్లో నీకు అర్థమయ్యే ఉంటుంది కదా. అయినా నీ చేత్తో నువ్వు ముగ్గు వేశాక అది బాగుండకుండా ఉంటుందా? శ్రీవారు, నా మీద మీకున్న ఈ ప్రేమకి నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఇప్పుడు నా మీద ప్రేమ కురిపించమని చెప్పట్లేదు. నా చేత్తో వేసిన ఈ ముగ్గు ఎలా ఉందో చెప్పమంటున్నాను. చాలా దరిద్రంగా ఉంది. అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు? ముగ్గు బాగుంది కదా. ఏంటి కార్తీక్, భాను మీద నీకు ఇష్టం పెరిగేసరికి తను ఏం చేసినా సరే నీకు గొప్పగానే కనిపిస్తుంది. కానీ నీ కళ్ళతో కాదు, మా ప్లేస్లో నిలబడి చూడు. ఆ ముగ్గు ఎంత చండాలంగా ఉందో నీకే అర్థమవుతుంది. అయినా ఇంత పెద్ద బిల్డింగ్ ముందు ఇలాంటి ముగ్గులేంటి? చూడటానికి ఏదో తీసుకొచ్చి ఆడిస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఇంటికి ముగ్గు అందం, అందులో ఇది సంక్రాంతి పండుగ టైం. ప్రతి ఇంటి ముందు ఇంత అందమైన ముగ్గుంటుందని అందరూ చూస్తారు. ఈ పండగ అంటేనే ముగ్గులతో మొదలవుతుంది, పిండి వంటలతో పూర్తవుతుంది. బంధుజనాలతో కలకలలాడుతూ సంక్రాంతి గురించి గొప్పగా చెప్పుకుంటారు. మరి అలాంటిది మన ఇంటి ముందు ముగ్గు వేయకుండా ఉండటం ఎంతవరకు సమంజసం? ఏయ్, ఈ తెలివితేటలు మా దగ్గర చూపించుకో. పల్లెటూరులో అందరూ కావాలని చెప్పి ఒకరిని మించి ఒకరు ముగ్గులు పెట్టుకుంటూ వెళ్తారు. ఊరంతా కూడా ముగ్గులతో నింపేస్తారు. కానీ ఇది సిటీ. ఇక్కడ ఎంత సింపుల్ గా ఉంటే అంత బాగుంటుంది. అయినా ఇంటి ముందు ముగ్గంటే చూస్తే అందంగా ఉండాలి, అంతేకాని ఆకాశమంత ముగ్గేసి నేనే పెట్టాను అని చెప్పుకుంటే చాలా చిరాగ్గా ఉంటుంది. భాను అంటే నీ కోపం ఉండొచ్చమ్మా, కానీ తను వేసిన ముగ్గు బాగోలేదంటే మాత్రం నాకు బాధగా ఉంది. అంత అందమైన ముగ్గు గురించి నువ్వు ఇలా మాట్లాడితే నా మనసు కష్టంగా ఉంది. ఏంటి కార్తీక్, ఆంటీ మాటనే కాదంటున్నావు? నీ భార్య కోసం మీ అమ్మను బెదిరిస్తున్నావా? చూడు నీలిమా, మాటలతో పెడార్థాలు తీస్తూ నువ్వు గొడవలు పెట్టాలని ప్రయత్నించుకో. ఆయన ఉద్దేశం అది కాదు. నా కొడుకు ఉద్దేశం ఏంటనేది నువ్వు చెప్తేనే కానీ తెలుసుకోలేనంత అమాయకురాల్ని కాదు. చూడు కార్తీక్, నేను ముగ్గు గురించి మాట్లాడుతున్నాను. ఈ ఇంటి ముందు ఇన్ని రంగులతో ముగ్గు వేస్తే ఇంటికున్న అందం పోతుంది అని నేను చెప్తున్నాను. వెంటనే ఈ ముగ్గుని కడిగేమను. ఏంటి బాను బాధపడుతున్నావా? చెప్పాను కదా, ఎవరు ఏమన్నా సరే నువ్వు పెట్టిన ముగ్గు నీ అంత అందంగా ఉంది, నీ అంత నిర్మలంగా ఉంది. దాన్ని ఎవరో గుర్తించాలని వేయలేదు కదా, మనస్ఫూర్తిగా నువ్వు వేశావు. నీ మనసు తెలుసుకున్న భర్తగా నేను మనసారా ఆ ముగ్గును చూసి ఆనందించాను. నువ్వు బాధపడకు. క్రితంసారి తను సంక్రాంతికి వచ్చినప్పుడు ఈ ముగ్గు పెట్టింది కదా. అంతేకాక 2-3 సార్లు ఈ ముగ్గు పెట్టడం కూడా నేను చూశాను. అప్పుడే అక్కని నేర్పమని నేను అడిగాను. అక్క దగ్గర నేను నేర్చుకున్నాను. బాను ఈ ఊరిది కాబట్టి ఈ ఊర్లో ఉన్నవాళ్ళు నేర్చుకుంటారంటే సబబుగానే ఉంది. కానీ నువ్వు మా ఊరి అమ్మాయివి కాదు కదా, మరి నీకీ ముగ్గు ఎలా వచ్చింది? నేను ఈ ముగ్గు ఒకరి దగ్గర నేర్చుకున్నాను.
ఎవరు నీకు ముగ్గు నేర్పించారు? అదే చెప్పాను కదా, మా ఇంట్లో కీర్తి అని ఒక అమ్మాయి ఉందని. తనే నాకీ ముగ్గు నేర్పించింది. చాలా ముచ్చటగా ఉందమ్మా, ఆశ్చర్యంగా కూడా ఉంది. ఒక్క చుక్క కూడా తేడా రాకుండా నా కూతురు వేసినట్టే అలాగే వేశావు. మనిషిని పోలిన మనుషులుంటారని విన్నాను, కానీ కళ కూడా ఒకేలాగా ఉంటుందా? ఏంటి మావయ్య మీరు? భాను అంటే మనందరికీ అభిమానం కాబట్టి ఆ ముగ్గు గురించి మనం అంత ఆలోచిస్తున్నాం. ఇలాంటి ముగ్గులు చాలా చోట్ల వస్తాయి. తను కూడా నేర్చుకుందేమో, అలా ఎందుకు అనుకోకూడదు? అవును నాన్న, లేని బాను ఈ ముగ్గు నేర్పిస్తుందని మనం ఎలా ఊహిస్తాం? నాన్నా, ఒకేలాంటి ముగ్గు ఇద్దరూ ఒకేలా వేశారు. మరి ఫస్ట్ ప్రైజ్ ఎవరికివ్వాలి? ముందు మనమందరం స్టేజ్ మీదకి వెళ్దాం. అక్కడ మార్కుల్ని బట్టి ఎవరికి ఏ ప్రైజ్ ఇవ్వాలనేది నిర్ణయించుకుందాం. మీరంతా ఇక్కడే నిలబడండి. పదండి. రేయ్, వేసిన ముగ్గుల్ని బట్టి, వచ్చిన మార్కుల్ని బట్టి మేము ప్రైజెస్ అనౌన్స్ చేస్తున్నాం. అన్ని ముగ్గులు చాలా బాగా వచ్చాయి. ప్రతి ఒక్కరూ మీ ప్రతిభని చాలా గొప్పగా చూపించారు. అయితే ముందుగా ఫస్ట్ ప్రైజ్ అనౌన్స్ చేసి తర్వాత సెకండ్, థర్డ్ అనౌన్స్ చేయడం ఆనవాయితీగా వస్తుంది. కానీ ఈసారి ముందుగా మూడో ప్రైజ్ నుండి మొదలుపెట్టి ఫస్ట్ ప్రైజ్ దాకా వస్తాం. మూడవ బహుమతి మహాలక్ష్మి గారు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నమస్తే. రెండవ బహుమతి శ్రీమతి మాధవిలత గారు. నమస్తే అమ్మా. నమస్కారం. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు నీలిమ, నేను మాట్లాడతాను. అలాగే. మొదటి బహుమతి నేను అనౌన్స్ చేస్తాను. నేనెంతగానో ప్రేమించే నా భాను పేరు మీద జరుగుతున్న ఈ పోటీల్లో మా ఊహకి అందని విధంగా భాను వేసే ముగ్గుని ఇద్దరు వ్యక్తులు ఇక్కడ వేశారు.